హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జట్కా స్టోరీలోని 16వ భాగం. రుద్ర తన ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ, గుడ్, ఇలానే నోరు మూసుకుని ఉండు, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఇట్స్ మై ఆర్డర్. భర్త ఏం చెప్తే భార్య అది చేయాలని భారతీయ సాంప్రదాయం కదా, కాబట్టి నేను ఏం చెప్తే నువ్వు అది చేయాలి అంటూ శక్తిని చూసి, సో బ్యూటిఫుల్ అని చిలిపిగా అంటూ శక్తిని గట్టిగా కౌగిలించుకొని, ఆర్ యు కంఫర్టబుల్ అని అడుగుతూ షవర్ ఆన్ చేసి తన చేతులతో శక్తి వీపు తడిమేస్తూ తమకంగా అడుగుతాడు. శక్తి శరీరం వణికిపోతూ, చాలా భయంగా ఉంది రుద్రగారు అని కష్టంగా గొంతు పిగుల్చుకొని అంటుంది. రుద్ర శక్తి మొహాన్ని దోసిలిలోకి తీసుకొని, ఏమ్మా, ఇంకా ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతున్నావా? అందుకేనా నన్ను ఇలా చూసి భయపడుతున్నావు అని తనని తాను చూస్తూ బాధగా అడుగుతాడు. శక్తి ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తూ మనసులో, నేను దాని గురించి ఆలోచిస్తూ భయపడుతున్నానని రుద్రగారికి ఎలా అర్థమైంది అని అనుకుంటూ చిన్నబోయిన రుద్రమోహం చూసి వెంటనే తన భయం తగ్గించుకుంటూ రుద్ర కౌగిలిలో ఒదిగిపోయి, అలాంటిదేమీ లేదు రుద్రగారు, కానీ మీరిలా చాలా బాగున్నారు అని సిగ్గుగా అంటుంది. రుద్ర ఇంకా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాకుండా శక్తి వీపు నిమురుతూ, నువ్వు ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకున్నప్పుడు మన తొలి కలయిక వల్లే మనం ఇలా కలిసి సంతోషంగా ఉన్నాము అని గుర్తు చేసుకోవాలి, కానీ భయంతో కాదు. నాకది ఒక మధురమైన జ్ఞాపకం తెలుసా, నిన్ను నా జీవితంలోకి తీసుకువచ్చి పూర్తిగా నా దాన్ని చేసింది అని శక్తి భుజాల నుంచి పెదవులని పైకి తీసుకువస్తూ శక్తి పెదవుల దగ్గరికి వచ్చి శక్తి కళ్ళల్లోకి అంగీకారం కోసం చూశాడు. శక్తి కళ్ళు మూసుకొని రుద్ర వీపు మీద చేయి పెట్టి తమకంగా కింద పెదవిని నొక్కిపట్టి ఉండటం చూసి రుద్ర తన పెదవులతో శక్తి పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి శక్తి పెదవులు విచ్చుకునేలా చేసి విచ్చుకున్న పెదవులని తన పెదవుల మధ్యలోకి తీసుకొని గాఢంగా ముద్దు పెడుతూ పెదవుల మధ్య సమరాన్ని పావుగంట పాటు ముద్దులో మునిగిపోయి ఉంటాడు. శక్తి చిరుకోపంగా రుద్ర వైపు చూస్తూ, ఇదేనా వాటర్ సేవ్ చేయటం అంటే? అరగంట నుంచి షవర్ నుంచి వచ్చే వాటర్ వేస్ట్ అవుతున్నాయి అని అంటుంది. రుద్ర కొంటెగా శక్తి వైపు చూస్తూ, దీనిని రొమాంటిక్ బాత్ అంటారు, నీకు తెలియదులే, నువ్వు ఏమీ తెలియని చిన్నపిల్లవి కదా, అందుకే నేనే అన్నీ దగ్గరుండి నేర్పించుకుంటున్నాను అని చెప్పి షవర్ ఆఫ్ చేసి శక్తిని తీసుకువెళ్ళి బాత్ టబ్లో కూర్చోబెట్టి బాత్ టబ్ మొత్తం హాట్ వాటర్తో నింపేసి, నువ్వు ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు స్వీటీ అంటూ శక్తికి స్నానం చేయించేటప్పుడు రుద్ర నిజంగానే ఏ ఫీలింగ్ తెచ్చుకోకుండా శక్తికి స్నానం చేయించి తనకి టవల్ చుట్టి బయటికి పంపించి తను కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కనీసం తల కూడా తుడుచుకోకుండా అలానే బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉన్న శక్తి దగ్గరికి వెళ్ళి తనే టవల్ తీసుకుని తల తుడిచి మళ్ళీ తన లాంగ్ షర్ట్ శక్తి టైస్ వరకు కవర్ అయ్యే వరకు వచ్చేలా వేసి హెయిర్ డ్రైయర్తో శక్తి జుట్టు ఆరిపోయేలా చేసి తను డ్రెస్అప్ అయ్యి ఆయింట్మెంట్ రాస్తాను పడుకో స్వీటీ అంటూ శక్తిని పడుకోబెట్టి శక్తి శరీరం మీద గాయాలన్నిటికీ ఆయింట్మెంట్ రాసి షర్ట్ సరిగా వేసి తనని లేపి కూర్చోబెట్టాక శక్తి రుద్రని ఏదో అడగబోతూ ఉండగానే తన రూమ్లోని ఇంటర్కమ్ ల్యాండ్లైన్ మోగుతుంది. రుద్ర అది లిఫ్ట్ చేసి అటువైపు నుంచి తన పిన్ని శక్తికి జ్యూస్, రుద్రకి ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసి సమన్వితో పంపించాను, తీసుకో అని చెప్తారు. రుద్ర సరే అని ఫోన్ కట్ చేసి శక్తి వైపు చూసేసరికి శక్తి తదేకంగా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ, ఏంటి స్వీటీ నన్ను అలా చూస్తున్నావు, అంతగా నచ్చేశానా ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు. చాలా అంటూ క్యూట్ స్మైల్తో చేతులు బార్లా చాపి రుద్ర వైపు చూసి చెప్పి, నేనొక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా రుద్రగారు అని బిడియంగా అడుగుతుంది. చెప్పా కదా స్వీటీ,
నీకు నా దగ్గర ఏదైనా అడిగే స్వతంత్రం ఉందని, నిర్భయంగా ఏం అడగాలి అనుకుంటున్నావో అడుగు అని నవ్వుతూ అంటాడు. శక్తి తడబడుతూ అది అది అంటూ తలదించుకుని చేతులు నలుపుకుంటూ ఉంటే, ఏమైంది స్వీటీ, నా దగ్గర నీకు మొహమాటమేముంది, అడుగమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు అని అనునయంగా అంటూ శక్తి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని అడుగుతాడు. శక్తి తలదించుకొని, అంటే మీరు నన్ను ఇంతకుముందు స్నానం చేయించేటప్పుడు కానీ, ఉదయం స్నానం చేయించినప్పుడు కానీ, బట్టలు వేసి నీట్గా రెడీ చేసేటప్పుడు కానీ, నన్ను అలా శరీరం మీద ఏమీ లేకుండా చూసినా మీ కళ్ళల్లో కొంచెం కూడా కోరిక కనిపించలేదు. ఎలా, అసలు అలా ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నారు? నాకే మిమ్మల్ని ఇంతకుముందు అలా చూసినప్పుడు, ఇప్పుడు చిన్న షార్ట్స్లో చూస్తే అదో రకంగా ఉంటుంది. మీరు ఎలా ఉండగలుగుతున్నారు నన్ను అలా చూసి అని అడుగుతుంది. దీనికేనా ఇంతలా తడబడుతున్నావు? నువ్వు ఇంత తడబడాల్సిన అవసరం లేదు. నేను అందరినీ నీలోనే చూసుకుంటున్నాను స్వీటీ. అలా నాకు సలహాలు ఇచ్చేటప్పుడు బెస్ట్ ఫ్రెండ్లా. ఎలా అంటే, నిన్న సమీర దగ్గర తననేమీ చేయకుండా వదిలేయమని సలహా ఇచ్చావు చూడు, అది ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు. శక్తి అయోమయంగా తలపైకెత్తి, దానికి దీనికి సంబంధం ఏంటి రుద్రగారు? నేను అడిగింది మీరు నన్ను అలా చూసి కూడా ఎలా కంట్రోల్లో ఉంటున్నారు అని మళ్ళీ అడుగుతుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు స్వీటీ, అందులోనే అన్నీ తెలుస్తాయి అని అంటాడు. అంటే ఇప్పుడు అనవసరంగా తన కెరియర్ని స్పాయిల్ చేస్తే అదంతా మన వల్లే అనుకుని తను మన మీద అనవసరమైన కోపం పెంచుకొని దానికి పగ అని పేరు పెట్టుకుని మన లైఫ్ని డిస్టర్బ్ చేయటానికి చూస్తుంది. అందుకే అలా అన్నాను. ఎలానో మీరు తనకి బుద్ధొచ్చేలా ఏదో ఒకటి చేస్తారని నాకు తెలుసు, అందుకే అలా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నేను అడిగిన దానికి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతుంది. రుద్ర చిరునవ్వు నవ్వుతూ, ఎగ్జాక్ట్లీ ఇలాంటి టైంలో నువ్వు నాకు మంచి సలహాలు ఇచ్చే స్నేహితురాలిలా కనిపిస్తావు. అలానే నిన్న మార్నింగ్ నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తూ దారిలో టిఫిన్ తినిపించి నేను తినలేదని నన్ను అడిగావు కదా ఏమైనా తినమని. ఆ టైంలో నువ్వు నాకు మా అమ్మలా కనిపించావు. నిన్ను అంత దారుణంగా ట్రీట్ చేసిన నువ్వు నా ఆకలి గుర్తించి నన్ను తినమని అడిగావు కదా, అప్పుడు నీలో నేను మా అమ్మని చూసుకున్నాను అని అంటాడు. రుద్ర ఎక్స్ప్లెనేషన్కి శక్తి అబ్బురంగా రుద్ర వైపు చూస్తూ ఏదో మాట్లాడబోతూ ఉండగానే, అలానే నేను నీకు స్నానం చేయిస్తాను. ఎలా అంటే, అప్పుడే పుట్టిన పసిపాపికి స్నానం చేయిస్తారు చూడు, అలా. ఆ టైంలో నువ్వు నాకు పసిపిల్లలా కనిపిస్తావు. ఇక నిన్ను రెడీ చేసేటప్పుడు కూడా నాకు అలానే కనిపిస్తావు. ఇక బెడ్ మీద మాత్రం నా భార్యలానే కనిపిస్తావు. నీలో ఆ టైంలో నా భార్యని మాత్రమే చూస్తాను కాబట్టి నాలో ఉన్న కోరిక, ప్రేమ మొత్తం నా చేతల్లో నీ మీద చూపిస్తాను అని అంటాడు. రుద్ర చెప్పట అయిపోయాక శక్తి కన్నీళ్లతో రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి రుద్ర తల కిందకి దించి ప్రేమగా రుద్ర పెదవులు అందుకుని ముద్దు పెడుతుంది. ఇచ్చిందే ఛాన్స్ అన్నట్టు రుద్ర ఇంకా అల్లుకుపోయి శక్తిని తన ఒడిలోకి తీసుకొని ఎలా ముద్దు పెట్టాలో తెలియక జస్ట్ పెదవులని నలుపుతున్న శక్తి పెదవులని తన పెదవుల మధ్యలోకి తీసుకొని గాఢంగా ముద్దు పెడుతూ సమన్వి వచ్చే వరకు ఆపకుండా శక్తిని కొంచెం కూడా పక్కకి జరగనివ్వకుండా తన నడుముని ఒకవైపు తడిమేస్తూనే తనలో ఉన్న ప్రేమ మొత్తం ముద్దు ద్వారా శక్తిలోకి పంపిస్తూ ఉంటాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.